రజనీ గారు, సార్ చెప్పండి సార్. ఏంటండి అంబటి గారికి మళ్ళీ నోటీసులు? ఈసారి ఎక్కడ అనంతపురం అటు సైడ్ నుంచి వచ్చినట్టున్నాయి. ఏంటి మళ్ళీ అరెస్ట్ చేస్తారా? ఈ అంబటి గారి అంశంలోనే కదా మీరు అసలు కన్నా రజనీ అంటే ఎలా వెళ్ళిందో మీకు ఆ పేరు ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అది మీకు కూడా తెలుసు. మళ్ళీ మీకు అవకాశం వచ్చినట్టున్నది ఇంకా దూసుకుపోవడానికి. సార్ అరెస్ట్ చేస్తే నేను రాను సార్, జైల్లో వేస్తే నేను రాను సార్. ఇంటికి నిప్పు పెట్టి 7 గంటలు ఆపకుండా దాడి చేస్తే కూడా, అది కూడా మా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇంత దారుణం జరుగుతుంటే అప్పుడు కూడా ప్రశ్నించకపోతే ఇంకెట్లా సార్? సో ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసినా జైల్లో వేసినా మేమైతే రాము సార్. వాళ్ళ లీగల్ సెల్ ఉంటారు, వాళ్ళు వెళ్తారు. సో దాడి చేస్తానంటే మాత్రం మళ్ళీ దాడి చేస్తే మళ్ళీ వస్తాం. అంటే వాళ్ళ ఎమ్మెల్యే గారు చెప్పిన మాట, మళ్ళీ దాడి చేస్తే మళ్ళీ వస్తాం, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తాం. సో ఈ వర్షంలో మాత్రం ఎప్పుడు అందరూ నిలబడతారు సార్. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడి అనేది పూర్తిగా రాజకీయ నాయకులు అందరూ ఖండించదగింది. కానీ ఈసారి ఎందుకు ఖండించలేదో మాకు తెలియదు, కానీ మామూలుగా అయితే ఖండిస్తారండి. ఎందుకంటే నిప్పులు పెట్టే సాంప్రదాయం లేదు. ఎందుకంటే పెట్రోల్ బాంబులు వేసి జోగి రమేష్ గారు ఇల్లంతా కాల్చడం, వేయడం, ఇదంతా కనీసం ప్రజాప్రతినిధులు లేకపోతే అక్కడ ఉండే కార్యకర్తలు చేసినారనో అట్లీస్ట్ ఏదో ఒకటి ఆన్సర్ చెప్పడానికి, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, ఆ 2 పదాలు వాడడం కోసమైనా వారిరువురు బయటకు వచ్చి చెప్పుండాల్సింది. బట్ హోమ్ మినిస్టర్ గారు సైతం దీన్ని ఖండిస్తున్నాము, ఇది తప్పు అంటూ కూడా ఎక్కడా మాట్లాడలేదు. అది ఓకే డన్. సో ఇంకా ఏం అడుగుతున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారి అలా కాదండి, ఇప్పుడు పార్టీ వన్ నోటీసులు ఇస్తున్నారు అంటే ఏంటి దాని ఇంటెన్షన్ ఏంటి? 41A నోటీసులు ఇస్తున్నారంటే ఆ కేసులు ఉన్నాయి, వాటిని గుర్తు చేస్తున్నామనే ఉద్దేశమే తప్ప దగ్గర తీసుకునే అవకాశం లేనిదే 41A నోటీస్. దగ్గర తీసుకునే ఉద్దేశం ఉంటే అరెస్ట్ వారెంట్ అంటారు. లేదు గుర్తు చేస్తున్నాము, ఇదిగో మీకు ఈ కేసులు కూడా ఉన్నాయి గుర్తు పెట్టుకోండి అని చెప్పడానికి ఇచ్చేది 41A. దాంట్లో అరెస్ట్ ఉండదండి, దాన్ని స్టేషన్ బెయిల్ అంటారు. హర్నిష్ కుమార్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్న దాన్ని 41A అంటారు సార్. సో దాంట్లో పెద్ద కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే చాలా కేసులు ఉంటాయి కాబట్టి రాజకీయ నాయకులకి అన్నిట్లో 41A. ఇది కూడా ఎప్పుడో కేసు, ఇప్పుడు అరెస్టు, అంతకుమించి ఏం లేదు. ఎప్పుడో కాదనుకుంటాను, ఇది ఇచ్చింది కూడా మన చంద్రబాబు నాయుడు గారు తిట్టిన దాని మీద ఎక్కడో వేరే స్టేషన్లో ఎక్కడో పడిందని కాదా? వేరేదా ఇది? ఒకవేళ నాకు తెలియదండి, నేను చూడలేదు ఆయన మీద ఏం కేసులు వేశారో. నాకు ఇంక ఇదే పని కదా, ఆయనేమో నాకు ఫీజులు ఇవ్వడం, నేనేమో ఆయన లాయర్ కాదు. నాకు ఇదే పనిగా ఆయన కేసులన్నీ నేను ఏ సెక్షన్లు వేసినారు ఇవన్నీ చూడడానికి అదంతా అవదు. కానీ సో ఒకవేళ చంద్రబాబు గారికి సంబంధించిన అన్నారని మళ్ళీ ఇంకొక చాట వాళ్ళకి కేసులు వేసినా కానీ ఏవైనా స్టేషన్ బెయిలేనండి. ఎందుకంటే ముఖ్యమంత్రిని తిట్టినందుకు అరెస్ట్ అనేది లేదండి. ప్రధానమంత్రిని తిట్టినా అరెస్ట్ ఉండదు, ఎందుకంటే రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద కొట్టేస్తారు. కానీ దాంట్లో అరెస్ట్, ఎందుకంటే కమ్యూనిస్టులు ఎక్కడ మీటింగ్ పెట్టినా నరేంద్ర మోడీ గారిని దుమ్ముగా తిట్టేస్తుంటారు, అలానే అరెస్టులు ఉండవండి. సో ఎవరికి వారికి అవి ఉంటుంటాయి. కానీ ఇదేమంటే ఒక హోమ్ గార్డ్ అయినా సరే, ఒక యూనిఫామ్ లో ఉండే కానిస్టేబుల్ అయినా సరే, వారి విధులకు ఆటంకపరిస్తే మాత్రం అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది, అరెస్టబుల్ సెక్షన్. కాబట్టి దాంట్లో అరెస్ట్ చేసినారండి. అది కూడా పట్టాపురం బేస్ కి సంబంధించిన సిఐని విధులకు ఆటంకపరిచినారని, ర్యాలీకి వెళ్తుంటే ఆయన అడ్డగిస్తుంటే ఆయన్ని పక్కకి నెట్టినారనో ఏదో ఆ గ్రౌండ్స్ లో అరెస్టేనండి. సో ఇదంతా కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు. 41A ఆయన కూడా పెద్దగా కంగారు పడకుండా ఇట్లా కూడా ఏదో సింటమ్ ఇచ్చారని అది ఎలా ఇస్తారు, ఇది ఎలా ఇస్తారు, ఇలా అంటారు, అలా ఎలా అంటారు అంటూ కూడా అసెంబ్లీలో ఆయన ఒకసారి అంటే వీళ్ళు 4 సార్లు అని చూపించినారు. సో అది కూడా హాస్యాస్పదం అండి. ఏదో ఆయన అన్నారే అనుకోండి, భయపడట్లేదు, నేనేమి బాధపడట్లేదు అంటూ కార్యకర్తలకి ధైర్యాన్ని నింపుతూ ఇలా అన్నారు. దానికి కూడా మాజీ మంత్రివర్యులు అధ్యక్ష ఆయన ఇలా అంటారు అధ్యక్ష అంటే ఇదేంటో కర్ర పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళి గొడవ పడారా, నా కత్తి పట్టుకొని పొడి చేసినారా, ఇలా అనే స్వేచ్ఛ కూడా ఒక వ్యక్తికి లేదు. లేకపోతే మాజీ మంత్రి అలా అనకూడదు అంటే ప్రెసెంట్ మంత్రులు ఈ రోజు చక్కగా జబర్దస్త్ స్కిట్లు వేసి చక్కగా అందరినీ హాస్యాస్పదంగా నవ్విస్తుంటే అలా ఎలా అధ్యక్ష, అలా ఎలా నవ్విస్తారు, అలా ఎలా మాట్లాడతారు అని ఎక్కడన్నా అపేక్షణ ఉందా అండి? ఎవరి స్వేచ్ఛ వారిది కదా. సో ఖచ్చితంగా ఇది ఖండించదగిందని నేనైతే అనుకుంటున్నాను.